హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ కుమారి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి నేను ఒక మేకప్ వీడియో చేయబోతున్నాను అనమాట. యాక్చువల్గా నాకు ఇక్కడ ఒక చిన్న ఫంక్షన్ ఉంది, అక్కడికి వెళ్తున్నాను. సో ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే, మనకి అప్పుడే సమ్మర్ వచ్చేసింది, చాలా హాట్గా ఉంది బయట. అండ్ ఈరోజు నేను వచ్చేసి మేకప్ లుక్ చూపించబోతున్నాను. ఏంటంటే మన సమ్మర్లో ఎటువంటి మేకప్ వేసుకుంటే లైక్ స్వెట్ రాకుండా ఉంటుంది అన్నది, అంటే స్వెట్ ప్రూఫ్ మేకప్ అనమాట ఇది. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ నా తరపున హ్యాపీ ఉమెన్స్ డే. యాక్చువల్లీ ఈ వీడియో వచ్చేసి నేను ఉమెన్స్ డేలో షూట్ చేస్తున్నాను, కానీ మీకు అప్లోడ్ అయ్యేది రేపు. సో మీ అందరికీ బిలేటెడ్గా హ్యాపీ ఉమెన్స్ డే అండ్ థ్యాంక్ యూ సో మచ్. చాలామంది నాకు కమ్యూనిటీ ట్యాబ్లో, అలాగే వాట్సాప్లో, అలాగే ఇన్స్టాగ్రామ్ అండ్ కామెంట్ సెక్షన్లో కూడా నాకు విష్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను ఒక అమ్మాయికి విష్ చేయాలన్నమాట, మహేశ్వరి శాంతకుమారి. సో తను అన్నవరం తను అన్నవరంలో ఉంటుందన్నమాట, నా సబ్స్క్రైబర్. సో తన బర్త్డే. ఐ విష్ యూ వెరీ వెరీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండ్ మే గాడ్ బ్లెస్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నా ఫస్ట్ నుంచి వీడియోస్ అన్నీ చూస్తూనే ఉన్నావు. అండ్ ఇంకా మన ఛానల్లో నా సబ్స్క్రైబర్స్ ఎవరిదన్నా బర్త్డే అయితే మీ అందరికీ లైక్ ఎవరిదా అని పర్టికులర్ పేరు తెలియదు, కాబట్టి నా తరపున హ్యాపీ బర్త్డే టు యూ. అండ్ తనకి మీరు కూడా విష్ చేయండి, శాంతకుమారి గారికి. అండ్ ఇంక మనం లేట్ చేయకుండా మేకప్ లుక్ ఎలా క్రియేట్ చేశానని చెప్తాను. అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి శారీ వేసుకున్నాను అనమాట. నేను శారీ వేసుకున్నాను అండ్ మీరు ఆల్రెడీ శారీ చూసే ఉంటారు, ప్లెయిన్ శారీ అనమాట. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్తో వచ్చింది. చాలామంది అడిగారు మీరు ఎక్కడ పర్చేస్ చేశారని. నేనైతే రాజమండ్రి డ్రెస్సెస్ మాల్లో పర్చేస్ చేశానండి ఈ శారీ. అండ్ నెక్ పీస్ వచ్చేసి నాకు సబ్స్క్రైబర్ గిఫ్ట్ చేశారు కదా, ఆ గిఫ్ట్ అనమాట. సో ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోయింటే చూడండి, సబ్స్క్రైబర్ గిఫ్ట్ చేసిన వీడియో అని చెప్పేసి ఒక వీడియో ఉంటుంది. అండ్ ఇది అన్నమాట. నేనైతే సెట్ అయిపోయాను, ఫంక్షన్కి వెళ్తున్నాను. ఇయర్ రింగ్స్ మాత్రం నేను లక్ష్మీదేవి పెట్టుకున్నాను, ఎందుకో నాకు ఈ వచ్చిన కానీ నాకు ఈ మోస్ట్ ఫేవరెట్ అయిపోయాయి అనమాట. సో అందుకే అప్పటి నుంచి ఇవే పెట్టేసుకుంటున్నాను. ఇంకా మనం లేట్ చేయకుండా ఈరోజు వీడియో నేను ఎలా మేకప్ అయ్యాను అనేది మీకు చూపిస్తాను, చూస్తూ ఉండండి. తర్వాత అయిపోయిన తర్వాత ఫంక్షన్కి వెళ్ళాలన్నమాట నేను. సో ఫస్ట్ నేను ఆల్రెడీ సిటిఎం ఫాలో అయిపోయానండి. అండ్ నెక్స్ట్ వచ్చి నేను ఇక్కడ అప్లై చేసుకుంటున్నాను స్టేక్ విక్రీ ప్రైమర్ అనమాట. సో ఇది వచ్చేసి నేను ఇక్కడ హైలైటింగ్ పార్ట్స్ దగ్గర అప్లై చేసుకుంటున్నాను. అండ్ ఇంకోటి వచ్చి మీకు చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, ఇప్పుడు మనకి ప్రెజెంట్లో ఉమెన్స్ డే స్పెషల్ కింద ఆఫర్స్ రన్ అవుతున్నాయండి. లైక్ ప్రెజెంట్ ఈరోజు March 9th కాబట్టి ఈరోజు ఆఫర్ వచ్చేసి మనకి ప్రతి ప్రోడక్ట్ మీద 50% ఆఫ్ వస్తుందన్నమాట. సో ఇదే కరెక్ట్ టైం కాబట్టి మీరు పర్చేస్ చేసుకోండి ఒక కావాలనుకుంటే. అండ్ నెక్స్ట్ వచ్చి నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను లాక్మీ సఫల్ ఫౌండేషన్లో కొంచెం స్టేక్ విక్రీ ఎలిమినేటర్ గోల్డెన్ గర్ల్ షేడ్ని నేను కొంచెం మిక్స్ చేసి అప్లై చేసుకుంటున్నాను. డాట్స్ కింద మొత్తం ఫేస్కి, నెక్కి అప్లై చేస్తున్నాను అనమాట. సో పర్పుల్ ఆఫర్స్ అయితే మనకి March 13th దాకా మాత్రమే ఉన్నాయి, రోజుకి ఒక్కొక్క ఆఫర్. ప్రెజెంట్ March 9th అయితే మనకి ఓన్లీ ప్రతి ప్రోడక్ట్ మీద 50% ఆఫ్. మళ్ళీ వేరే ఆఫర్ ఏముందన్నది నేను మళ్ళీ మీకు చెప్తాను ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను మొత్తం బ్రష్ హెల్ప్తో మొత్తం బ్లెండ్ చేసేసుకుంటున్నాను ఫేస్ అంతా. సో ఈ బ్రష్ వచ్చేసి నేను లోకల్ మార్కెట్లో పర్చేస్ చేశాను. ఒకళ్ళు అడిగారు లింక్స్ ఉంటే ఇవ్వండి అని చెప్పి. యాక్చువల్గా నేను లోకల్ మార్కెట్లో పర్చేస్ చేశాను. సో మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతాయి చూడండి, లైక్ అమెజాన్ కానీ అవన్నీ. అండ్ మొత్తం ఫేస్, నెక్ అంతా బ్లెండ్ చేసుకున్నాను బ్రష్ హెల్ప్తో. సో మీరు ఎప్పుడు కూడా సమ్మర్లో ఎక్కువ శాతం SPF ఉన్న ఫౌండేషన్స్ మాత్రమే యూజ్ చేయండి. సో ఫౌండేషన్ అప్లై చేసిన తర్వాత నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను ఎన్వేబే కన్సీలర్ అనమాట. సో ఇది నేను అండర్ ఐస్ కింద అప్లై చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి సారీ ఫర్ ద బ్యాడ్ లైటింగ్, యాక్చువల్గా చాలా ఇబ్బంది అయింది లైటింగ్ వల్ల. సో ఇది కూడా నేను బ్రష్ హెల్ప్తోనే మొత్తం బ్లెండ్ చేసుకుంటున్నాను అండర్ ఐస్ కింద. జస్ట్ లైట్గా అప్లై చేశాను అంతే. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ అప్లై చేసుకుంటున్నాను ఇప్పుడు లాక్మీ ఐబ్రో పెన్సిల్. సో లైట్గా నేను దీన్ని అప్లై చేస్తున్నాను ఇది కూడా, ఎందుకంటే నాది కొంచెం లైట్ అనమాట ఐబ్రోస్ అన్నది. యాక్చువల్గా ఒకళ్ళు అడిగారు మీరు ఐబ్రోస్ అనేది చేయించుకుంటారని. యాక్చువల్గా నేను చేయించుకోనండి, ఐబ్రోస్ అనేది చిన్నప్పటి నుంచి అంతే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చి నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను. ఫస్ట్ SQ ప్రైమర్ అప్లై చేశాను, లైక్ SQ ఐ ప్రైమర్ అనమాట. దాని తర్వాత నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను SQ బాడీ గ్లిటర్, లైక్ స్టేక్ విక్రీ SQ అంటే. సో దాన్ని నేను ఇక్కడ గ్రీస్ చేస్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసి మనకి కొంచెం లైక్ పేస్ట్ ఫామ్లా ఉంటుందన్నమాట, జెల్ ఫామ్ లాగా. సో అప్లై చేయడం వల్ల ఏంటంటే మనకి తొందరగా పోదు ఈ షాడో, లైక్ ఐ షాడో అన్నది. సో చాలా బాగుంటుంది కదా. సో ఇది నేను బాడీ గ్లిటర్ కన్నా లైక్ బాడీ కన్నా ఎక్కువ ఐస్కే అప్లై చేస్తున్నాను.
అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను. ఆల్రెడీ నేను ఇక్కడ స్టే క్విక్రీ ఐలైనర్ అప్లై చేశాను. దాని తర్వాత నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను స్టే క్విక్రీ కాజల్ అనమాట. సో నేను ఐలైనర్ అన్నది మీకు ఆల్రెడీ చూపించాను కాబట్టి ప్రతిసారి చూపిస్తే బోర్ అయిపోతారని నేను చూపించట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చి దాని తర్వాత నేను కాజల్ అప్లై చేసిన దాని మించి నేను ఎస్క్యూ ఐలైనర్ అప్లై చేస్తున్నాను. సో దానివల్ల ఏంటంటే మన ఐస్ అనేది చాలా పర్ఫెక్ట్గా కాంటాక్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, బాగుంటుంది కూడా. సో అప్లై చేసి చూడండి. అండ్ మీరు దాదాపు వాటర్ ప్రూఫ్ ఐలైనరే యూజ్ చేయండి, అప్పుడే మీకు ఐలైనర్ అనేది ఉంటుందన్నమాట, లేదంటే మనకి కరిగిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి నేను ఇక్కడ అప్లై చేశాను వెట్ అండ్ వైల్డ్ మస్కరా. అండ్ దాని తర్వాత నేను ఇక్కడ లైట్గా లూజ్ పౌడర్ అప్లై చేస్తున్నాను. యాక్చువల్గా ఈ లూజ్ పౌడర్ ముందే లైక్ ఫౌండేషన్ అప్లై చేయగానే చేశాను. సో అన్ఫార్చునేట్గా ఏమైందంటే డిలీట్ అయిపోయింది అనమాట వీడియో అన్నది. అందుకోసం నేను మళ్ళీ వెంటనే ఈ లూజ్ పౌడర్ అన్నది అప్లై చేసి మీకు చూపిస్తున్నాను. అండ్ దాని తర్వాత నేను ఇక్కడ బ్లష్ అప్లై చేస్తున్నాను. ఇది వచ్చేసి వెట్ అండ్ వైల్డ్ బ్లష్. సో మీకు లింక్స్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి నేను ఏం ప్రోడక్ట్స్ యూస్ చేశాను అన్నది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను హైలైటర్ యూస్ చేస్తున్నాను. ఇది కూడా వెట్ అండ్ వైల్డ్ హైలైటర్. సో హైలైటింగ్ పార్ట్స్ దగ్గర నోస్, అప్పర్ లిప్స్ అండ్ చిన్, అలాగే ఐబ్రోస్ దగ్గర కూడా అప్లై చేస్తాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి ఐబ్రోస్ దగ్గర కూడా అప్లై చేసుకుంటున్నాను హైలైటర్. సో జస్ట్ లైట్గా. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను యూస్ చేస్తున్నాను లిప్స్టిక్, స్టే క్విక్రీ లిప్స్టిక్ అనమాట. ఈ షేడ్ అన్నది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి లింక్. షేడ్ అన్నది యాక్చువల్లీ ఏం షేడ్ అన్నది నేను మర్చిపోయాను. సో లింక్స్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను కాబట్టి చూడండి. అండ్ ఫస్ట్ అయితే అది అప్లై చేశాను, దాని నుంచి నేను మళ్ళీ ఇంకో షేడ్ అప్లై చేశాను. లైక్ 2 షేడ్స్తో నేను లిప్స్టిక్ అప్లై చేశాను అనమాట. అండ్ దాని తర్వాత నేను అప్లై చేశాను ఇక్కడ వెట్ అండ్ వైల్డ్ లిప్స్టిక్. సో ఇది కొంచెం డార్క్ పింక్ కాబట్టి మనకి చాలా బాగుందన్నమాట. 2 మిక్స్ చేసరికి ఎలా ఉంటుందని అనుకున్నాను. నేను ఫస్ట్ టైం అప్లై చేశాను ఇలాగ 2 షేడ్స్, కానీ చాలా బాగా అనిపించింది. సో జస్ట్ ఇలాగ మొత్తం లిప్స్ అంతా అప్లై చేస్తాను. సో ఈ 2 కూడా మనకి, ఈ 2 లిప్స్టిక్స్ కూడా మనకి వాటర్ ప్రూఫ్ వల్ల అసలు తొందరగా స్మజ్ అవ్వట్లేదు మీరు చూసినట్టయితే. అండ్ నెక్స్ట్ లాస్ట్ నేను ఇక్కడ ఎన్వైబై మేకప్ ఫిక్సర్. సో ఇది నా ఫైనల్ లుక్. ఎలా ఉంది, బాగుందా? సో యాక్చువల్గా నేను రెడీ అయిపోయిన తర్వాత చూపించలేదు సరిగ్గా. యాక్చువల్గా ఈ వీడియో అనేది నేను మాట్లాడినప్పుడు క్లిప్ అనమాట. సో దాన్ని మ్యూట్ చేసేసి నేను ఎలా మేకప్ అయిన తర్వాత ఎలా ఉన్నాను అన్నది చూపిస్తున్నాను అనమాట. ఎలా ఉంది ఫ్రెండ్స్ మేకప్ లుక్, బాగుందా లేదా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ కూడా నేను లింక్స్ ఇచ్చేస్తాను, చూడండి. అండ్ దాని తర్వాత నేను మొన్న మా హస్బెండ్తో లాంగ్ డ్రైవ్ వెళ్ళామన్నమాట సరదాగా, మార్నింగ్ లైక్ 8 ఆ టైంకి. సో వెళ్ళినప్పుడు ఏంటంటే మేము వెళ్ళిన రూట్ అంతా చాలా బాగుంది, మొత్తం పొలాలు, కొబ్బరి చెట్లు అవన్నీ సూపర్ ఉంది వెదర్. అండ్ చుట్టుపక్కల ఏరియా కూడా చాలా బాగా నచ్చింది. అండ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినప్పుడు ఇది ఎక్కడ అనేసి చాలామంది అడిగారు. ఇది వచ్చేసి పిఠాపురం రోడ్ అండి. సో ఆ రోడ్లో వెళ్ళేటప్పుడు ఉంటుందన్నమాట, అంటే హైవేకి వెళ్ళక ముందే అనమాట. అండ్ ఇది ఒక చిన్న పల్లెటూరు, ఆ పల్లెటూరు పేరు తెలియదు కానీ పిఠాపురం అని చెప్తున్నాను నేను. సో ఈరోజు వీడియో వచ్చేసి ఇది ఫ్రెండ్స్. ఐ హోప్ నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. బాయ్ బాయ్.